వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియపరుస్తుంటున్నాను. హ్యాపీ మదర్స్ డే. దేవుడు ఒక తల్లికి భూమి మీద అతి శ్రేష్టమైన బాధ్యతని అప్పగించుంటున్నాడు. రాబోయే తరాన్ని కట్టడానికి, దేవుని రాజ్యాన్ని స్థాపించటానికి ఎక్కువగా శాతము దేవుని రాజ్యానికి ఉపయోగపడే బిడ్డల్ని తయారు చేసే ఆ ఇండ్లు టీచర్ తల్లి అంటున్నది. మొదటిగా జకర్యా గ్రంథము 4వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుకుందాం. అప్పుడు అతడు నాతో ఇట్లా, నేను జెరుబ్బాబెలు నాకు ప్రత్యక్షమగు యెహోవా వాక్కు ఇదే, శక్తి చేతనైనను బలము చేతనైనను కాక నా ఆత్మ చేతనే ఇది జరుగునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చెను. ఒక కుటుంబము 19వ శతాబ్దంలో ఉంటున్న కుటుంబము చాలా ఆనందంగా బ్రతుకుచున్నారు. భార్య, భర్త, 7 పిల్లలు. చాలా ఆనందంగా ఇండ్లు జరుగుతూ ఉంది, అంతా బాగుంది. భార్య మళ్ళీ గర్భవతి. అంతా జరుగుతున్న సమయంలో భర్త హఠాత్తుగా కొన్ని గంటల్లో, ఒక రోజులోనే చనిపోయి ఉంటున్నాడు. వాస్తవంగా జరిగిన ఘటన. అదేదో నొప్పి అన్నాడు, కాలు నొప్పి అన్నాడు, అది అన్నాడు, కూర్చున్నాడు, అల్లాడుతున్నాడు, వింటున్నాడు, చనిపోయి ఉంటున్నాడు. 7 పిల్లలు. ఇంకొక నెలలో మళ్ళీ డెలివరీ ఉంటుంది భార్యకి. ఆ సందర్భంలో ఏం చేయాలో తెలియని పరిస్థితి. అందరు చిన్న చిన్న పిల్లలు. భర్త చనిపోయేటప్పుడు ఏ ఆస్తులు లేవు, కానీ చుట్టూ అప్పులే. అన్ని అప్పులు ఉంటున్నాయి. అనుకోని రీతిగా హఠాత్తుగా జరిగిన ఘటన. అప్పులు వాళ్ళు ఇండ్ల దగ్గరకు వచ్చి అడుగుచున్నారు, డబ్బు తీర్చమని. ప్రారంభమైంటుంది. ఒక పక్క హఠాత్తుగా కోల్పోయిన భర్త, ఎంతో ఆనందంగా జరుగుతున్న ఇంటి పరిస్థితుల్లో ఒక పక్క ఉంటే, ఇంకొక పక్క అప్పుల బాధలు. పిల్లల్ని ఏం చదివియాలో తెలియని పరిస్థితి. 7 పిల్లలు. ఆ నెల తర్వాత 2 మళ్ళీ అమ్మడి పిల్లలు పుట్టింటున్నారు. టోటల్ 9 మంది. ఒక ఆడపిల్ల, ఒక బాబు పుట్టింటున్నారు. ఇప్పుడు ఆ తల్లి ఆ కుటుంబాన్ని నడిపించాలి. సరే, అట్లీస్ట్ తినటానికి పెడదామంటే చుట్టూ అప్పులు ఉంటున్నాయి. అప్పులు తీర్చడానికి ఎన్నో నష్టాల్లో భర్త అలాగే వెళ్ళిపోయి ఉంటున్నాడు. ఏడుస్తుంది. ఏం చేయాలో తెలియదు. బిడ్డల్ని ఎవరికన్నా ఇచ్చేయాలి అని అనిపిస్తుంది. చాలామంది అంటున్నారు కూడా, ఇంక ఇచ్చేస్తుంది మా బిడ్డల్ని, ఇంక ఇచ్చేస్తుంది. ఈమె పెట్టుకోలేదు. ఎందుకనగా పరిస్థితులు దిగజారిపోయి ఉంటున్నాయి. వాటి మధ్యలో సాయంకాలం అయితే చాలు, ఒక చిన్న దీపం పెట్టుకుంటారు. దీపం పెట్టుకొని ఆ దీపము చుట్టూ పిల్లలందరినీ కూర్చోబెట్టి ప్రార్థన నేర్పిస్తుంది. వాస్తవంగా చెప్పాలంటే తల్లి అనొచ్చు. దేవుడు ఏం చేసి ఉంటున్నాడు. ఎంత చేసినా, ఎంత మేలులు చేసినా, మనము ఈరోజు అన్ని లైట్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. దీపాన్ని వెలిగించి, ఆ దీపాన్ని వెలిగించుకోవటానికి డబ్బు లేని స్థితిలో, ఒక కటిక పేద స్థితికి వెళ్ళిపోయిన ఒక తల్లి జీవితము 9 మంది పిల్లలతోటి సాగుతున్న జీవితంలో ప్రార్థన ఆగలేదు. ప్రతిరోజు కూడుకుంటారు. కొన్నిసార్లు వాళ్ళ ఇంట్లో ఎక్కువ శాతము ఫాస్టింగ్ ప్రేయర్లే జరుగుతాయి, తినటానికి లేక. పిల్లలు కొన్నిసార్లు అలాగే పడుకుంటారు, కానీ ప్రార్థన ఆపలేదు. ఆ తల్లి నేర్పించినదే ఆ పాఠము. ఈరోజు మనము 1-2 పిల్లలతోకి సరిగ్గా నేర్పించలేము అంటున్నాం. 1-2 పిల్లలు ఒకరు ఉంటే వారిని
దేవుని మార్గంలో నడిపించలేమంటున్నాము. 9 మంది పిల్లల్ని పెట్టుకొని, అప్పులు బాధలు పెట్టుకొని, భర్తని కోల్పోయి, వారిని ఎవరు తట్టు చూడాలో, వారు ఎవరికి లోబడాలో ప్రతి దినము ఆ ఇంట్లో ప్రార్థన అనేది జరుగుతూ ఉన్నది. చిన్న దీపము వెలిగించుకొని తను గుర్తు చేసుకుంటున్నాడు. పెద్దవాడైనాక తల్లి ఆ యొక్క ఇంటిలో జరిగిన ప్రతిదీ గుర్తు చేసుకుంటున్న ఒక కుమారుడు. ఒక యవ్వన దశ వచ్చింది, ఉద్యోగానికి వెళ్తాడు. 14 ఏళ్ళకి మొదటిగా 14 ఏళ్ళు పెద్ద కుమారుడికి వచ్చింటున్నాయి. ఇంటి భారము, పనికి వెళ్తున్నారు. చదువు ఎవరు సరిగ్గా చదువుకోలేరు. కష్టమే, వాస్తవంగా ఎవరు చదువుకోవాలన్నా కష్టమే. ఎంత అనుకున్నప్పటికీ 9 మంది పిల్లల్ని పెట్టుకొని అప్పులతో నిండి ఉన్న ఇంటిలో చదివేయాలంటే అది కష్టమే. పెద్దవాడు 14 ఏళ్ళు వచ్చే లోపల పనికి వెళ్ళింటున్నాడు. ఒకరోజు ఎవరికి కనపడకుండా వెళ్ళిపోయింటున్నాడు. ఉండే బాధలకి ఇంక పెద్దోడు చేతికొచ్చిండనే సమయానికి కనపడడం లేదు కొడుకు. కానీ వారిలో ఇంట్లో అంట ఆమె విశ్వాసము ప్రతిరోజు ఈ 8 మంది పిల్లలతో పాటు పెద్దోడికి కూడా ప్లేట్ పెడతాదంట. వస్తాడు ఒకరోజు, తింటాడు అని ఎగబెడుతూ ఉంటున్నది, అందరూని సమానంగా చూస్తూ. కానీ వీటన్నిటి మధ్యలో మిగతా పిల్లలు కూడా ఆ వాతావరణంలో తినడానికి లేని స్థితిలో, పూట భోజనము జరగడము కష్టంగా మారిన స్థితిలో పెరిగిన ఇంటిలో నుంచి వచ్చిన ఒక బిడ్డలు కొద్దిగా పెద్దవారు అవడం ప్రారంభించుతున్నారు. 6వ కుమారుడు ఒకడు ఆ ఇంట్లో ఉంటున్నాడు. ఇప్పుడు మాట్లాడుకుంటున్న వ్యక్తి 6వ కుమారుడుగా ఉంటున్నాడు. 17, 18 వయసు వచ్చింటున్నది. తను కూడా చదువు ఎక్కకనో, చదవటానికి డబ్బు లేకనో, మనసు లేకనో 5వ తరగతికే చదువుని ఆపేసింటున్నాడు. ఇది వారి పరిస్థితి. కానీ చదువుని ఆపినప్పటికీ, చదవటానికి లేకున్నప్పటికీ, శక్తి లేకున్నప్పటికీ, సామర్థ్యం లేకున్నప్పటికీ, వారికైతే ఆ తల్లి మంచి పునాది వేసింటున్నదే. దేవుడితో గడపడము, దేవునితో సాగడము, పిల్లలుగా ఉన్నప్పుడు నుంచి ఏమి లేకున్నా ఇంట్లో ప్రార్థన అయితే ఉండేది. తినటానికి భోజనము లేకున్నా ఆ ఇంట్లో ప్రతిరోజు ప్రార్థన ఉండేది. బిడ్డలకి సరైన చదువు లేకపోయి ఉంటున్నది. కానీ ఆ దేవునితో ఆత్మీయ సంబంధాన్ని, బలమైన సంబంధాన్ని వారిలో ఇచ్చింటున్నది. ఈ కుమారుడు ఆ ఊరుని విడిచి వేరొక ప్రాంతానికి బయలుదేరింటున్నాడు, పట్టణానికి వచ్చింటున్నాడు. షూస్ షాప్లో పనిచేసేవాడు. షూస్ షాప్లలో పనిచేసుకుంటూ ఉన్నాడు. దేవుణ్ణి అక్కడ ఇంకొద్దిగా ఎరగటానికి ఒక తోటి వ్యక్తి ద్వారా అక్కడ సువార్త అంది ఎదుగుతూ వస్తున్నాడు. దేవునిలో ప్రారంభమైంటున్న చిన్న సండే స్కూల్స్లో చెప్పడము, సువార్త చేయడము, కరపత్రిక పంచడము ఈ ప్రారంభించిన మనసు వచ్చింటున్నది. కష్టంలో నుంచి వచ్చింటున్నారు కదా, వారికి ఎరిగింటున్నారు. ఎక్కడికంటే బీద వాళ్ళ దగ్గరికే, స్లమ్స్ దగ్గరికే వెళ్ళిపోయి చెప్పడము, ప్రేమతో వారిని పలకరించడము, అతని దగ్గర ఉన్నది పెట్టడము ప్రారంభించుంటున్నాడు. సేవ చేస్తున్నాడు. ఎంత క్వాలిఫికేషను? 5వ తరగతి, అంతే, 5th. సేవ చేస్తూ ఉంటున్న సందర్భంలో చాలా దీన స్థితి నుంచి పుట్టినది ఒక ఇన్సెక్యూర్ ఫ్యామిలీ. ఎప్పుడు ఏమవుతున్నదో, ఎప్పుడు ఆ తల్లి వదిలేసుకుంటుందో అని తెలియని స్థితిలో ఉంటున్న ఒక ఫ్యామిలీ నుంచి వచ్చింటున్నాడు. కట్టుకు పేద కుటుంబంలో పెరిగింటున్నాడు. తినటానికి ఉండని స్థితిలో పెరిగింటున్న ఒక వ్యక్తి. ఎడ్యుకేషన్ సరిగ్గా లేని ఒక వ్యక్తి. అతని బోధలు వింటే అంట చాలా వరకు తను 40 ఏళ్ళ సేవలో అన్ని గ్రామటికల్ మిస్టేక్స్ అంట. కానీ
1 మిలియన్ పైగా జనాభాన్ని సువార్త చెప్పి దేవునికి దగ్గరికి చేర్చుంటున్నాడు. డిఎల్ మోడీ అని వింటున్నారు. డిఎల్ మోడీ, నరేంద్ర మోడీ కాదు, డిఎల్ మోడీ. ఆ వ్యక్తి 19వ శతాబ్దంలో ఒక సువార్తానికి ఉజ్జీవం నింపిన ఒక వ్యక్తి. చదువు లేదు, కానీ అతని వాక్యము, అతని సువార్త కొన్ని లక్షల మందికి అందించేవాడు విశ్వాసముతోటే. గొప్ప గొప్ప లోతైనే చెప్పలేడు, కానీ తన అనుభవాలు చెప్పే ఒక వ్యక్తి. పరిచర్యని ప్రారంభించి వన్ ఆఫ్ ది బెస్ట్ 19th సెంచరీలో ఉంటున్న ఒక ప్రీచర్గా ఉంటున్న ఒక వ్యక్తి. ఎవరు? ఏ ఇంటి నుంచి వచ్చి ఉంటున్నాడో? పేద కుటుంబము, తినటానికి లేని స్థితిలో నుంచి వచ్చింటున్నాడు, చదువు లేని స్థితిలో నుంచి వచ్చింటున్నాడు. కానీ కొన్ని లక్షల మందిని దేవుని రాజ్యానికి చేర్చిన బిడ్డగా మారింటున్నాడు. ఏ ఇంట్లో ఏమీ లేవు తినటానికి, చదువు కూడా చదివించటానికి డబ్బు లేని ఇంట్లో ఒక తల్లి వేసిన పునాది, ఒక తల్లి తన బిడ్డలో నింపిన ఆ విశ్వాసము, తల్లి ఆ బిడ్డలో నింపిన ఆ నమ్మకత్వము తనని ఎంతగా బలపరిచి ఉంటున్నదంటే వెళ్ళి ప్రపంచాన్ని కదిలించే అంతగా 19వ శతాబ్దంలో అమెరికా, ఇంగ్లాండ్, ప్రపంచం అంతటికి ఒక మంచి ఉజ్జీవాన్ని అందించిన ఒక సువార్థికుడిని ఆ ఇంట్లో నుంచి తెచ్చి ఉంటున్నది. అతడి విశ్వాసము చాలాసార్లు అతన్ని తప్పులు పట్టి, గ్రామటికల్ మిస్టేక్స్ని తప్పులు పట్టి అతని దగ్గరకు వస్తారు. చాలామంది వస్తారంట. అతను ఒప్పుకుంటాడు, అయ్యా నాకు చదువు లేదు, కానీ అయినప్పటికీ ఇంతమందికి నేను చెప్పగలిగిన వాడిని నా దేవుడు నన్ను చేసి ఉంటున్నాడు. నీకు చదువు ఉన్నది, నాకంటే ఎక్కువ మందికి నువ్వు చేయవచ్చు, ఎందుకని నువ్వు ఆ పని చేయలేవు అని ప్రశ్నిస్తాడు. జవాబు ఉండదు. చాలామంది జీవితాలని ప్రభావితము చేసిన ఒక వ్యక్తి, చాలామందిని దేవుని రక్షణలోనికి నడిపించిన ఒక వ్యక్తి. క్వాలిఫికేషన్ ఎంత? 5th. తన బ్యాక్గ్రౌండ్ ఏంటి? పుట్టుక కాడ నుంచి ఇన్సెక్యూర్ లైఫ్, ఎప్పుడు ఏమవుతుందో తెలియని బ్రతుకో. సరే, ఫాస్టింగ్ ప్రేయర్ మనము మన పిల్లలకి ఒక్కరోజు ఎప్పుడో చేపించడానికి అవ్వదు, కానీ ఆ తల్లి రోజు అదే పరిస్థితి, తినటానికి లేవు, కానీ ప్రేయర్ ఆగదా. ఒక చిన్న దీపాన్ని పెట్టుకొని సాగిస్తున్న ఆ ఇంట్లో నుంచి దేవుడు ఎలాంటి వ్యక్తిని తెచ్చిట్టున్నాడో తెలుసా? ప్రపంచాన్ని 19వ శతాబ్దములో కదిలించటానికి, ఉజ్జీవాన్ని నింపటానికి తెచ్చిన ఇల్లు ఏది అని చూస్తే తండ్రిని కోల్పోయిన ఇండ్లు. సరిగ్గా ఒక చిన్న భోజనం ఏదన్నా తెస్తే 9 మందికి పెట్టే లోపలే అయిపోతుంది ఆ ఇంటి. అలాంటి ఇంటిలో నుంచి ఒక గొప్ప వ్యక్తిని తెచ్చుంటున్నాడు. ఆ వ్యక్తికి మనసు ఎరిగిన వ్యక్తి. అందుకే సువార్త చేస్తే అతడి ఈరోజుకి డిమాండ్ స్కూల్ ఏదంటే డిఎల్ మోడీ బైబిల్ స్కూల్. డిఎల్ మోడీకి బైబిల్ కూడా చదవటము ఎన్నేళ్ళు పట్టిందో దేవుడు ఎరుగో. అలాంటి వ్యక్తిని ఈరోజు ప్రపంచానికి అందించడానికి ఒక తల్లి తన ఆత్మీయత పనికొచ్చింది. తండ్రి చనిపోయి ఉంటున్నాడు కదా అని, బిడ్డలు ఇంతమంది భారమై ఉంటున్నారు కదా అని, అప్పులు బాధలు ఉంటున్నాయి కదా అని ఓడిపోయి ఉంటే, లేదా వదిలేసుకొని ఉంటే ఈరోజు నీవు ప్రపంచానికి అందించిన ఆ వ్యక్తిని చూడవు. తల్లి భారము, తల్లి బాధ్యత ఎంత విలువైనదో చెప్తున్నది. పరిస్థితులు ఏమైనప్పటికీ, స్థితిగతులు ఏమైనప్పటికీ శక్తి చేత కాదు, బలము చేత కాదు, కానీ ఎవరి చేత సాగింటున్నదా ఇంట్లో? దేవుని ఆత్మ చేత. ఏమీ లేవు, నథింగ్. కానీ దేవుని రాజ్యంలో నీవు చూసినప్పుడు ఆ ఇంటిని, ఆ తల్లికి తప్పకుండా దేవుడు రాజ్యంలో ఎంతో విలువైన బహుమతులు ఉంటున్నాయి. ఎందుకనగా ఏమి ఇవ్వకున్నా కూడా దేవుడు నాకేమి ఇచ్చుంటున్నాడని వెనకే లేదు అడుగు. మనకు అన్నీ ఇచ్చుంటున్నాడు. ఒకసారి ఆలోచించండి. ఆరోగ్యం ఇచ్చింటున్నాడు, ఎంతో సంతోషం ఇచ్చింటున్నాడు,
ప్రతిరోజు తినటానికి భోజనం పెట్టింటున్నాడు. అంతేకాదు కానీ చదువు నీవు నేను అనుకున్న దానికంటే ఎక్కువగానే అన్ని విషయాల్లో ఎక్కువ ఇచ్చింటున్నాడు. అక్కడ ఏది సంతోషము లేదు, ఆరోగ్యము లేదు, కటిక పేద స్థితిలో చదువు కూడా లేదు. వీటన్నిటి మధ్యలో వీరు ఎక్కువ సేవ చేయాలా, మనం ఎక్కువ చేయాలా? వీరు దేవుని రాజ్యానికి పని చేయాలా, అన్నీ పొందుకున్నవాడు పని చేయాలా? కానీ ఆ తల్లి చెప్తున్నదంట, దేవుడు మనకి ఇంతైనా ఇచ్చింటున్నాడు, ఉండటానికి నీడైనా ఇచ్చింటున్నాడు. అదిగో మనము ఆ ఇంట్లో చాలా వరకు చలికాలము బయట లోపల తేడా తెలియదంట. అలాంటి ఇల్లు అది, అలాంటి స్థితిలో బ్రతికిన కుటుంబము. కానీ దేవుని విషయం వచ్చే లోపల ఎక్కడా తగ్గలేదు. ఆలోచించు. ఒక తల్లిగా మదర్స్ డే విషెస్ అందుకున్నాం. చాలా బలమైన బాధ్యత తల్లిదండ్రి కాడికి. తండ్రి కాడికి ఎక్కువ శాతము పిల్లలు ఇన్ఫ్లుయెన్స్ అయ్యేది తల్లే. ఆ తల్లి ఇలాంటి తల్లి అయితే డిఎల్ మోడీ ప్రతి ఇంట్లో నుంచి ఒకరు వస్తారా? తప్పకుండా. దేవుడికి ఎవరు కావాలంటున్నాడు? ఆస్తి సంపాదించే బిడ్డని నీవు చేయడము కాదు, ఆత్మలు సంపాదించి దేవుని రాజ్యము కట్టే బిడ్డగా నీ బిడ్డని చేయగలిగితే అంతకాడికి దేవుడు సంతోషించే విషయం మరొకటి లేదా? ఎందుకో తెలుసా? ఎందుకు ఆ కారణము తెలుసా? దేర్ ఇస్ ఏ రూట్. ఆ ఇంట్లో ఆ లోతైన ప్రార్థన అనుభవము కలిగిన ఇంట్లో, మన ఇంట్లో మన పిల్లలు చర్చికి వస్తే చాలంటున్నావు, కానీ ఆ సంఘాన్ని నింపే బిడ్డలుగా, దేవుని రాజ్యాన్ని కట్టే బిడ్డగా ఉండాలి అనే ధైర్యం చాలటం లేదు. కానీ ఈ తల్లి బిడ్డల్ని అలా తయారు చేసింటున్నది. దేవుడు మనల్ని ఆశీర్వదించి దీవించి ఎన్నో కార్యాలు చేస్తుంటున్నాడు. ఈ బిడ్డనే కాదు, పరిశుద్ధ గ్రంథములో నీవు తీసుకుంటున్న మోషే అనే ఒక నాయకుడు కూడా పుట్టినప్పుడు పుట్టుక గ్యారంటీ లేదు, ఇన్సెక్యూర్డ్. పుట్టినప్పుడు ఆ రోజుల్లో పరిస్థితి మగ బిడ్డ పుడితే చంపేయాలి, కాపాడుకున్నదే. ఆ బిడ్డని భోజనము పెట్టో ఈ లోక మాటలు చెప్పో పెంచలేదా, దైవుని మాటల్లో పెంచుంటున్నదే. అందుకే ఒక స్థితి వచ్చినప్పుడు ఐగుప్తులో అన్నీ ఉన్నప్పటికీ అవన్నీ వదిలేసుకొని అన్నీ ఉన్నప్పటికీ దేవుని పని చేయడానికి ఇష్టపడి ఉంటున్నాడు, సత్యం వైపు నడచడానికి ఇష్టపడిన ఒక బిడ్డ బార్న్ ఇన్ ఇన్సెక్యూరిటీ పెరిగిండొచ్చు, తల్లి కాడ కాకుండాను ఆ యొక్క ఫరో కుమార్తె దగ్గర. కానీ తర్వాత తన బ్రతుకు అంధకారములో 40 ఏళ్ళు ఉంటున్నది. అలాంటి ఒక వ్యక్తి దేవుని పని కోసం ఏర్పరచబడినప్పుడు, చెప్పాలంటే ఆ రోజుల్లో మోషేతోటి పుట్టిన వారు ఎంతమంది ఆ పరిస్థితి గుండా వెళ్ళింటున్నారో, బ్రతికుంటున్నారో లేదో తెలియని స్థితిలో. కానీ ఆ తల్లి గురించి దేవుడు సాక్ష్యం ఇచ్చేది ఎప్పుడో తెలుసా? అహరోను మిరియాము సనుగుతున్నప్పుడు దేవుడు చెంటాడు, నాతో ముఖాముఖిగా మాట్లాడే, ఫేస్ టు ఫేస్ మాట్లాడే వ్యక్తి ఎవరో? మోషే. ఇస్ నాట్ అన్ ఆర్డినరీ పర్సన్. నా ఇంట్లే కల్లా నమ్మకస్తుడు. ఈ పునాది ఎక్కడ పడి ఉంటున్నదో తెలుసా? ఏ విషయంలో వచ్చినను మోసే ఒక పిన్ను కూడా తీసుకొని వెళ్ళడు. దేవుడు సాక్ష్యం ఇవ్వాలంటే చిన్న విషయము కాదు. తన ఇంటిలో కల నమ్మకస్తుడంటే తన ఇంట్లో ఏమి చేయడు మోషే? ఒక పిన్ను కూడా తీసుకోడని చెప్తున్నాడు దేవుడు. దేవుని దగ్గర జీవించే విషయంలో, యథార్థత విషయంలో అలా జీవించుంటున్నాడు దేవుడు. నీవు ఆస్తిపరుణ్ణి బిడ్డని చేస్తే వాని చేతికి సువార్తను అప్పగించడం, దేవుని రాజ్యాన్ని ఇయ్యడో,
దేవుడు ఎవరి చేతికి ఇస్తాడో తెలుసా? మొదటిగా నీవు చదువు లేకున్నను దేవుని పట్ల శ్రద్ధ కలిగిన బిడ్డ చేతికే దేవుడిస్తాడు. రెండోది, ఆయనకి నమ్మకస్తుడైన వాడిని, ఆయన దగ్గర ఆ ఆసక్తి కలిగిన వాడిని దేవుడు ఎప్పుడూ వదిలిపెట్టలేదు. దీన స్థితిలో నుంచి తెచ్చిన ఒక బిడ్డ జీవితాన్ని మనం చూస్తుంటున్నాం. మరొక వ్యక్తి, దేవుని దగ్గర పెరిగిన ఒక వ్యక్తిని చూసి నేను ముగిస్తాను. మొదటి సమయంలో 24 వచనం నుంచి చదువుకుందాం. జీవితము ఎప్పటికీ గుర్తుంచుకోనండి, పుట్టినప్పుడు బిడ్డ ఎలా ఉన్నాడో అనేది చూసుకొని మురిసిపోయేది కాదు. ఈ లోక యాత్రలో హౌ యు ఆర్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్, బట్ హౌ యు ఎండ్ ఈజ్ ఇంపార్టెంట్. నీవు ఎలా ఉన్నావో, ఏ స్థితిలో ఉన్నావో అనేది ఇంపార్టెంట్ కాదు, కానీ బట్ హౌ యు ఎండ్ యువర్ లైఫ్. ఈ కుటుంబము దీన స్థితిలో ప్రారంభమైంటున్నది, కానీ ఉన్నత స్థితిలో వారి జీవితాలని, ఈ లోకాన్ని, యాత్రని ముగించిన వారుగా ఉంటున్నారు. మనం అంటాం, ఒకప్పుడు బాగా బ్రతికినామయ్యా, ఇప్పుడే దేవుని నుంచి దూరమైన. అది కాదు ఒక దేవునికి కావాల్సింది. ఒకప్పుడు ఎలా ఉన్ననో ఇప్పుడు నీ జీవితంలో రాబోయే దినాల్లో దేవునితోటి ఉండగలుగుతున్నావా? ఆలోచించు. మొదటి సమయంలో 24 వచనం నుంచి, దావీదు జనులు, అదిగో నీ దృష్టికి ఏది మంచిదో అది నీవు అతనికి చేయనట్లు నీ శత్రువుని నీ చేతికి అప్పగింతునని యెహోవా నీతో చెప్పిన దినము వచ్చెనని అతనితో అనగా, దావీదు లేచి వచ్చి సౌలునకు తెలియకుండా అతని పై వస్త్రపు చెంగును కోసెను. సౌలు పై వస్త్రమును తాను కోసనని దావీదు మనస్సు నొచ్చి, ఇతడు యెహోవా చేత అభిషేకము నొందినవాడు గనుక యెహోవా చేత అభిషిక్తుడైన నా ప్రభువునకు నేను ఈ కార్యము చేయను, యెహోవాను బట్టి అతన్ని నేను చంపను అని తన జనులతో చెప్పెను. దావీదు పై వస్త్రము కోసినప్పుడు మనసు నొచ్చింటున్నది. మనకి తోటి వారిని ఎలా, ఎప్పుడు, ఎన్నిసార్లు ఏం చేసిననో ఏ నొప్పు రాదు కదా, ఏ బాధ అనిపించదు. కానీ ఈ అనుభవాలకి ముందుగా దావీదు కూడా తన ఇంట్లో ఎన్నోవాడు, 8వ వాడు. కొంతమంది స్కాలర్స్ అంటారు, అతడు ఆ ఇంట్లో పుట్టినవాడు కాదు అని సందేహాలు కూడా వ్యక్తపరుస్తారు. తన్ని చూసిన విధానం కానీ, ఎలియాబు చూసే విధానం కానీ, సమూయేలు వెళ్ళి అభిషేకించాలన్నప్పుడు దేవుడు పంపించినప్పుడు అక్కడ అందరూ కనపడతారు, కానీ దావీదు కనపడ్డాం. తనని ఆ ఇంట్లో చూసే విధానము వేరుగా ఉంటున్నది. అందుకే ఒక్కొక్కసారి దావీదు కూడా, నేను పాపములో పుట్టింటున్నాను, పాపము ద్వారా పుట్టింటున్నానని కీర్తనలో అనేకసార్లు అంటాడు. 8వ బిడ్డగా ఉంటున్నాడు, తిరస్కరించబడిన బిడ్డగా ఉంటున్నాడు. కానీ దేవుడు అంటాడు, ఐ హ్యావ్ ఫౌండ్ ద పర్సన్ హూ ఈస్ క్లోజ్ టు మై హార్ట్. నాకు హృదయానుసారుడైన ఒక వ్యక్తిని నేను కనుగొన్నాను. అభిషేకించకబడక ముందు, ఏమి ఇవ్వక ముందు ఎక్కడ కనుగొన్నాడు దేవుడు? తన ఇంట్లో ఉండేవాడు కాదు. 16 అధ్యాయం మొదటి 2 వచనాలు చదువుతారమ్మా. అంతటా యెహోవా అమ్మా. అంతటా యెహోవా సమూయేలుతో ఇలాగు సెలవిచ్చెను, ఇశ్రాయేళ్ల మీద రాజుగా ఉండకుండా నేను విసర్జించిన సౌలును గూర్చి నీవెంతకాలము దుఃఖింతువు? నీ కొమ్మును తైలముతో నింపుము, బెత్లెహేమీయుడైన యెషయి యొద్దకు నిన్ను పంపుచున్నాను, అతని కుమారులలో ఒకని నేను రాజుగా నియమించుదును. ఇదిగో ఆ ఇంటికి పంపించినప్పుడు సమూయేలు వెళ్తాడు, అతని కుమారుల్లో అన్నాడు, కానీ దేవుడు రివీల్ సమూయేలుకు కూడా చేయడు. సరే, ఆ ఇంట్లోనికి వెళ్ళి చూస్తే అభిషేకించబడాల్సిన వ్యక్తి కనపడటం లేదు. కానీ దేవునికి దగ్గరైన జీవితాన్ని జీవించడం ఆరంభించిన ఒక వ్యక్తిగా ఉంటున్నాడు.
దీన స్థితిలో ప్రారంభమైంటున్నది దావీదు జీవితము కూడా. తిరస్కరించబడిన జీవితముగా ఉంటున్నది. దావీదు ఊరికనే నోటికి వచ్చినది రాసుకోలేదండి. కీర్తనలు కానీ తన జీవిత అనుభవాలు చెప్తున్నాడు. తిరస్కరించబడిన వాడుగా ఉంటున్నాడో. తన పుట్టుక ఎన్నోసార్లు ప్రశ్నార్థంగా మారిన జీవితంగా ఉంటున్న ఒక వ్యక్తి అయినప్పటికీ దేవుని విషయం వచ్చే లోపల ఇలా ఉంటున్నాడంటే ఈ వాస్ క్లోజ్ టు గాడ్. దేవునికి దగ్గరగా, దేవునికి హృదయానుసరుడై జీవించిన ఒక వ్యక్తిగా ఉంటున్నాడు. పుట్టుక దీనస్థితి. స్టేటస్ ఏంటంటే దావీదుకుంటున్న ప్రపంచం ఏంటో తెలుసా? గొర్రెలు కాస్తూ ఆ గొర్రెల మీదకి సింహం వస్తే, ఇప్పుడు నువ్వు నేను అన్నీ ఉంటే ఏం చెప్తావు? పోతే పోయినాయి గొర్రెలు వచ్చాయి, సింహం వచ్చింది కదా అంటావు. తన ప్రపంచం అది. ఆ గొర్రెలు కాయటానికి, దాన్ని కాపాడటానికి తన ప్రాణమే అడ్డు పెట్టింటున్నాడో. అది తన ప్రపంచం. అలా జీవిస్తున్న ఒక వ్యక్తిని దేవుడు చూసింటున్నాడు. దేవుని బిడ్డలని తల్లిదండ్రిగా, ఎస్పెషలీ తల్లిగా గుర్తుంచుకోనండి. వీ షుడ్ మేక్ దెమ్ టు డిపెండ్ ఆన్ గాడ్. మనము వారి జీవితంలో వీ షుడ్ మేక్ దెమ్ టు కంప్లీట్లీ సరెండర్ దర్ లైఫ్ టు గాడ్. దేవుని మీద ఆధారపడము నేర్పించాల్సిన పని మనదే. డిఎల్ మోడీ అదే చేసింటున్నాడు. ఎప్పుడు తన దగ్గర ఏముండవు. ఒకసారి హాల్ బుక్ చేస్తే జనం రారయ్యా అని తన తోటి స్నేహితుడు చెప్పింటున్నాడు. అది వీక్ డేస్లో కష్టము ఇక్కడ జరగడము అన్నాడు. అయినప్పటికీ అంటాడంట, మీరు బుక్ చేయండి. అదే ఆ హాలు నిండిపోయి బయట కూడా పట్టుకోకుండా దేవుడు నడిపించుంటున్నాడు. తను ఎప్పుడు ఏ విషయంలో కానీ, వాళ్ళకి చిన్నప్పటి నుంచి అలవాటు అయ్యేంటో తెలుసా? ప్రతి పూట భోజనానికి డబ్బు మీద లేదా అక్కడ వారి దగ్గర ఉంటున్న వాటి మీద ఆధారపడరు, ప్రార్థించువారు. నేర్చుకున్నారు వారి అనుభవాల్లో. దావీదు అదే దీన స్థితిలో ఉంటున్న ఒక వ్యక్తి. అందుకే ఈ మాట సౌలుని అక్కడ హతమార్చమని తోటివారు అని, రాజుగా నీవు అయిపోమంటే అవను ఎందుకు అన్నాడు తెలుసా? ఐ డిపెండ్ ఆన్ మై గాడ్ కంప్లీట్లీ. దేవుని మీద నేను ఆధారపడే జీవితంగా ఉన్నవారు దేవుని కొరకు గొప్పగా వాడబడతారు. దేవునితో బలమైన సంబంధము, ఆత్మీయ సంబంధము కలిగిన వారు ప్రపంచాన్ని తల్లకిందులుగా చేసే బిడ్డలుగా మారతారు. ఎవరిని ఏ స్థితిలో మనం పెడుతున్నాం, ఎలా ఉంటున్నాడో నీ బిడ్డ, ఏ స్థితిలో ఉంటున్నాడని నీవు చూస్తున్నావు. కానీ ఆ బిడ్డ ఒకరోజు వచ్చినప్పుడు, ఈ లోకయాత్ర అందరం ముగించాలి. ప్రారంభించేది గొప్ప సంగతి కాదు, ముగించేది ఎక్కడ ముగిస్తున్నావు, ఏ స్థితిలో ముగిస్తున్నావు, ఏ స్టేషన్లో నీవు దిగుతుంటున్నావు, ఎక్కడ ఆగిపోతుంటున్నావు నీ జీవితంలో ఆలోచించుకో. ఇట్ షుడ్ బి అన్ రైట్ స్టేషన్. అది సరైనది ఉండాలి. పుట్టినది ఇంట్లో, పుట్టిన పరిస్థితిలో ఆల్ ఆర్ అన్కంఫర్టబుల్, అన్సెక్యూర్డ్. సెక్యూరిటీ లేని ఇంట్లో పుట్టింటున్నాడు, ఇబ్బందికరమైన ఇంట్లో పుట్టింటున్నాడు, భోజనము లేని ఇంట్లో పుట్టింటున్నారు, సమాజంలో విలువ లేని స్థితిలో బ్రతుకుచుంటున్నారు. కానీ సమాజాన్నే మార్చే స్థితికి వారి జీవితాలు వచ్చింటున్నాయి. ఈరోజు నా పరిస్థితి ఏమిటి? when God, we should know one thing, we should trust Him that He has a better plan for us than us. మనకాడికి, మన జీవితంలో మనకాడికి దేవునికి ఉంటున్న ప్రణాళిక ది బెస్ట్. ఎరిగిన బిడ్డలు వీరు. డిఎల్ మోడీ చిన్నప్పుడు కొన్ని ఆశలు ఉండేయంట. ఈ అన్ని బాధలు చూసి ఆ వ్యక్తికి అనిపించేదంట, డబ్బు చాలా సంపాదించాలి. ఎంత సంపాదించాలంటే ఏది తక్కువ ఉండకూడదు అని ఆ ఇంటి నుంచి వదిలి వచ్చిన ఒక వ్యక్తి. డబ్బు మీద ఎప్పుడు ఆశ పుట్టలేదు. ప్రాణం పోయిన ఈ సేవని బలంగా చేయాలని తెగించి చేయటానికి కారణం ఏంటంటే ఆ దేవుని మీద ప్రేమ. నీ బిడ్డలలో ఏది ప్రాధాన్యతగా ఇస్తున్నావు?
నీ బిడ్డలలో నీవు ఏ రీతిగా పెంచుతున్నావు? 9 మంది కలిగిన ఒక తల్లి ఇంటిలో కటిక పేద స్థితిలో ఉంటున్న ఆ కుటుంబంలో నుంచి ఒక డిఎల్ మోడీని తేగలిగితే, దేవుడు నీకు ఇచ్చిన 2 బిడ్డలో ఒక బిడ్డను ఎలా పెంచాలి ఆలోచించు. దేవుడు కొరకు మన బిడ్డలు జీవిస్తున్నారా? ఆ దప్పిక కలిగి ఉంటున్నారా? వీరందరూ ఇక్కడ చూసిన వారు దే హార్ థర్స్టీ. దేవుని విషయంకి వచ్చే లోపల ఆకలి కలిగిన వారు, దప్పిక కలిగిన వారు వీరందరూ, దావీదుతో సహా. మనము వేసే పునాదులు కనుక సరిగ్గా లేకుండా ఉంటే వాడబడతాడు బిడ్డ. దేవుని దగ్గర కాదు, సాతాను దగ్గర. అందుకే ఇంటిలో వండుకోవటానికి సరుకులున్నాయో లేవో, ఇంట్లో తినటానికి ఉన్నాయో లేవో, కానీ ప్రార్థన ఆపని ఇండ్లై ఉండాలి. ఆ ఇంట్లో ప్రార్థనతో కట్టే ఇండ్లై ఉండాలి. ఒకవేళ తండ్రిగా కొన్నిసార్లు రాలేని స్థితిలో, కూర్చోలేని స్థితిలో, లేదా ఆత్మీయత లేని స్థితిలో ఉండొచ్చేమో, కానీ తల్లిగా మాత్రము నీవు ప్రార్థనని ఆపకూడని ఇంటిని నీవు కట్టాలి. తల్లి బాధ్యత. ఆ ఇంట్లో నుంచి ఇలాంటి వ్యక్తులని దేవుడు తీసుకొని రాగలడు. శక్తి చేత కాదు, బలము చేత కాదు, కానీ దేవుని ఆత్మ చేత నింపబడిన ప్రతి ఇంటి జీవితము, ప్రతి ఇంటి నుంచి దీన స్థితిలో ప్రారంభమైనప్పటికీ, పేద స్థితిలో ఉన్నప్పటికీ, చదువు లేని స్థితిలో ఉన్నప్పటికీ, ఇతడు కూడా ఈ వాజ్ బీన్ రిజెక్టెడ్ అన్న తమ్ముళ్ళే. ఒక్క మాట చదువుతారండి, అక్కడే 16వ అధ్యాయంలో ఉంటున్నది. సౌలు ఒక మాట అడుగుతాడో, 10వ వచనము, యెహోవా ఇతనిని కోరుకొనలేదనెను. యెషయి తన 7 కుమారులను సమూయేలు ఎదుటికి పిలువగా, సమూయేలు యెహోవా వీరిని కోరుకొనలేదని చెప్పి, నీ కుమారులందరూ ఇక్కడనున్నారా అని యెషయిని అడుగగా, అతడు ఇంకను కడసారి వాడున్నాడు, అయితే వాడు గొర్రెలను కాయచున్నాడని చెప్పెను. అతడు లిస్ట్లో లేని ఒక వ్యక్తిగా ఉంటున్న ఒక వ్యక్తిని మనం చూస్తుంటున్నాం. దేవుడు ఏర్పరచుకున్నప్పుడు అతని స్థితి గతి ఏంటి అనగా, ఆ లెక్కలో కూడా లేని స్థితి. కానీ దేవుడు ఆ వ్యక్తిని చూసిన విధానం ఏంటో తెలుసా? దేవుడు కొరకు జీవితాన్ని జీవిస్తున్న ఒక వ్యక్తి. అప్పుడు చదవండి అమ్మా, కంటిన్యూ అక్కడ. అందుకు సమూయేలు, నీవు వాని పిలువనంపించుము, అతడు ఇక్కడికి వచ్చే వరకు మనం కూర్చుందామని యెషయితో చెప్పగా, ఏమన్నారు? అతను ఇక్కడికి వచ్చే వరకు మనము కూర్చుందాము. ఎందుకో తెలుసా? దేవుడు తనకి ఇష్టమైన, అనగా తనకు ఏది ఇష్టమో తెలుసా? తన మీద ఆధారపడే బిడ్డలంటే దేవునికి ఇష్టమో. ఒక్కసారి ఆలోచించు. ఎంత పిలిచినా ఎత్తుకోమని రాని ఒక బిడ్డ ఉంటాడో, చేతులెత్తి ఎత్తుకోమంటే ఎవరిని ఎత్తుకుంటాను? చేతులెత్తి నీ మీదే ఆధారపడి ఉంటున్నాను అని చెప్పినప్పుడు కదా దేవుడు నీకు, దేవుని దగ్గర మన బిడ్డల జీవితాలని అలాగూ దేవునికి సమీపంగా పెంచినప్పుడు, పుట్టినది, ఇండ్లు, పరిస్థితులు ఏమి ఎలా ఉన్నప్పటికీ దేవుడు ఎప్పుడూ మన యోగ్యతని, ఎలిజిబిలిటీని చూడడం. నీ బిడ్డని కనుక ఒక ఇంట్లో ప్రార్థన కలిగిన వాతావరణంలో నీవు పెంచి దేవుని చేతికి అప్పగిస్తే, ఒక వజ్రంగా చేసి దేవుడు నిలబెడతాడు. నీ బిడ్డని దేవుని మీద ఆధారపడే, కంప్లీట్గా ఆధారపడే అనుభవంలోనికి నీవు తేగలిగితే, అది మనమే తేవాలి. తల్లిదండ్రిగా మన బాధ్యత. డిఎల్మోడికి ఎందుకు ఆ అనుభవం వచ్చింటున్నదంటే, తల్లి నేర్పించింది. ఎక్కడ? 4 ఏళ్ళకి తండ్రిని కోల్పోయింటున్నాడు. 4 years. when he was 4 years he lost his father. సరే, వీరిది ఒక సంగతి అయితే, ఆ తర్వాత పుట్టిన 2 అమ్మడ పిల్లలకి
అస్సలు చూడలే. నెల ముందే, తండ్రి పుట్టటానికి నెల ముందే చనిపోయింది తండ్రి. ఆ ఇంట్లో ప్రార్థన ఉంది, ఆ ఇంట్లో ఆత్మీయత ఉన్నది, ఆ ఇంట్లో నిజమైన సంతోషము, ఆనందము తినటానికి లేకుండా ఉంది. కానీ మన ఇంట్లో అన్నీ ఉన్నాయి, నిజమైన సంతోషము లేకుండా ఉండటానికి కారణం ఏంటో ఆలోచించు. తల్లిగా ఆలోచించు. తల్లి బాధ్యత చిన్న బాధ్యత కాదు. ప్రపంచాన్ని తల్లకిందు చేసే బిడ్డలు నీ చేతిలో నీకు ఇచ్చింటున్నాడు దేవుడు. నీకు ఒక బాధ్యతనిచ్చింటున్నాడు. ఏం చేస్తున్నావు? ఎవరి చేతిలో వాడబడటానికి? మదర్స్ డే విషెస్ గొప్పవి కాదు. మదర్గా నీ విష్ నీ బిడ్డలపైన ఏమైంటున్నది? దేవుని దగ్గర నీవు ఎలా ఉంటున్నది? రేపు దేవుని రాజ్యంలో ఈ తల్లిని చూసినప్పుడు తప్పకుండా సన్మానిస్తారు. ఏమి ఇవ్వకున్నా కూడా నీవు నా కొరకు ఇలాంటి బిడ్డని ఇచ్చింటున్నావు కదమ్మా అని ఆలోచించు. మన జీవితాల్లో మనకు అన్నీ ఇచ్చినప్పటికీ మనము ఎలాంటి బిడ్డని దేవుని చేతికిస్తున్నాం? దేవుడు ఇచ్చినప్పుడు ఆ బిడ్డ ఏమి ఎరగడు పాపము. పుట్టినప్పుడు అన్నీ అమాయకత్వంగా ఉంటుంది. కానీ మనము దేవుని చేతికిస్తున్నప్పుడు ఆ బిడ్డ ఎలా ఉంటున్నాడో, ఏ పరిస్థితిలో ఉంటున్నాడో ఆలోచించు. దేవుని రాజ్యములో ఒకరోజు నిలబడినప్పుడు మనము ఎలా ఉంటున్నామో బాధ్యత అండి ఇది. తల్లిదండ్రిగా నీవు ఏదో అనుకుంటే వచ్చినది కాదు, దేవుడు ఇష్టపడి నీకు నాకు ఇచ్చిన బాధ్యత. దాంట్లో తల్లి చాలా ప్రాముఖ్యమైన బాధ్యతని పోషిస్తున్నది. అందుకే ఒక ఇంట్లో తండ్రి లేకున్నను డిఎల్ మోడిని తేగలము, కానీ తల్లి లేకుంటే సాధ్యం కాదు. తల్లి చాలా విలువైన పాత్రని పోషిస్తుంది. అందుకే ఆలోచించు, ఒక తల్లిగా ఆలోచించు. నీ జీవితాన్ని ద్వారా నీ రాబోయే తరానికి దేవునికి నీ కుటుంబం ద్వారా నీవేం చేస్తున్నావు? ఆస్తులు ఇస్తావో లేదో, చదువు ఎంత ఇవ్వగలవో లేదో, కానీ దేవుని ఆత్మీయతను మాత్రం ఆ బిడ్డకి. చదువు లేదు, డబ్బు లేవు, కానీ దేవుడు ఉన్నాడు. దేవుని మీద ఆధారపడే విశ్వాసము అతనిలో ఉంది. లక్షల మందిని, కొన్ని లక్షల మందిని మనస్సుని దేవుని తట్టు తిప్పే ఆత్మ కలిగిన బిడ్డగా ఉన్నాడు. మాట్లాడుకున్న వ్యక్తులందరూ అదే. దేవుడు అందుకే అన్నాడు, గిద్యోను కాడ ఉన్న 22,000 మంది నాకు ఇచ్చే అన్నాడు. వద్దు, తీసే. కానీ దాంట్లో నుంచి 300 మంది కూడా వారు ఎవరో తెలుసా? నమ్మకమైన వారు. ఎందుకు దేవుడు చేస్తాడంటే, నీవు ఆధారపడుచున్నవన్నీ నా చేతికి ఇచ్చేయి. ట్రై టు సరెండర్, కంప్లీట్ సరెండర్ యువర్ సెల్ఫ్ టు గాడ్. దేవునికి పరిపూర్ణంగా ఆధారపడటం నువ్వు నేర్చుకున్నప్పుడు దేవుడు నీకేమిస్తాడంటే ఆశ్చర్యకార్యమైన ఒక విజయాన్ని ఇస్తాడు. గొప్ప విజయాన్ని నా జీవితంలో ఇస్తాడు. జస్ట్ సరెండర్, కంప్లీట్ సరెండర్. నీ జీవితంలో, నీ ఆత్మీయ యాత్రలో ప్రారంభమవుతున్న అక్కడ నుంచి గుర్తు చేసుకో. ఒకవేళ నీ తల్లిదండ్రి నీకు ఆ పునాది వేసి ఉంటే మంచిదే, తొలగిపోవద్దు. ఒకటి, తల్లిదండ్రిగా ఉంటున్న వారు ఆ పునాది వేయడము మన బాధ్యత. ఎందుకనగా మనము ఉన్నను లేకున్నను ఆ తల్లి ఆ యవ్వనుడితోటి కొద్ది రోజులు నడిచింటున్నది. ఆ తర్వాత ఆ యవ్వనుడు ఆ తల్లి చెప్పిన మార్గం నుంచి తొలగిపోకుండా ఆ యేసయ్యతో నడిచింటున్నాడు. ఎవరితో నీవు నడిపిస్తున్నావు? ఎవరి మీద ఆధారపడుతుంటున్నావు? ఆ ఇంటిని చూస్తే ఎవరికీ అనుకోలేదు ఆ ఇంట్లో నుంచి ఇలాంటి వ్యక్తులు వస్తారు అని, కానీ దేవుడు తెచ్చింటున్నాడు. వెన్ దే డిపెండ్ ఆన్ హిమ్, వెన్ దే ట్రస్ట్ ఆన్ హిమ్, కంప్లీట్గా ఆధారపడినప్పుడు దేవుడు ఆ ఇంటిని, ఆ వ్యక్తిని వదిలిపెట్టదు. ద వన్ హూ ట్రస్ట్ హిమ్ విల్ నెవర్ బి డిసప్పాయింటెడ్. దేవుని మీద ఆధారపడేవాడు ఎన్నటికీ సిగ్గునందడా. ఎందుకనగా దేవుడు నమ్మకమైనది.